జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఎన్నో అంశాలు, మాటలు, పాటలు, డైలాగ్స్ మీమ్స్ రూపంలో నిత్యం సెన్సేషన్ అవుతున్నాయి. గతంలో సినిమాల్లో కనిపించే వాటిని ఇలా వాడుకుంటూ మరింత హైలైట్ చేసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఇంటర్నెట్లో సంచలనమైన వాటినే సినిమాల్లో పెడుతున్నారు దర్శక నిర్మాతలు. ఇలాగే ఇప్పుడు గుంటూరు కారం మూవీలో కూడా సాంగ్ను సిద్ధం చేశారు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో పెను సంచలనం. వచ్చే 2024 సంక్రాంతికి పలు సినిమాలు సిద్ధమవుతున్నాయి. అందులో ప్రిన్స్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా కూడా ఒకటి. కొద్ది రోజుల క్రితం ఓ తాత యూట్యూబ్ ఛానల్తో మాట్లాడుతూ కుర్చీని మడతపెట్టి అంటూ ఓ స్టోరీని చెప్పాడు. ఇది ఎంత వైరల్ అయిందో తెలిసిందే. దేశవ్యాప్తంగా లాంగ్వేజ్ బట్టి కూడా విన్నారు చాలామంది. సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారిపోయాడు ఆ తాత. అందుకే ఇప్పుడు అదే డైలాగ్తో గుంటూరు కారం మూవీలో ఓ సాంగ్ని క్రియేట్ చేశారు మేకర్స్. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న గుంటూరు కారం మూవీ నుంచి కుర్చీ మడతపెట్టి అంటూ సాగే పాటను డిసెంబర్ 30వ తేదీన విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ అయితే అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రోమోను కూడా వదిలింది. అందులో మహేష్ బాబు, శ్రీలీల అదిరిపోయే డాన్స్తో అలరించారు. ఈ పాటపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. తాజాగా వచ్చిన కుర్చీ మడతపెట్టి ప్రోమోను చూసిన తర్వాత చాలామంది దీనిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు తెలుగు సినిమా సాహిత్యం గొప్పగా మాట్లాడిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు ఓ బూత్ డైలాగ్తో పాటను చేయించడం చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఈ పాట టాలీవుడ్లో సంచలనంగా మారింది. మొత్తం పాట ఏ విధంగా ఉంటుందనేది ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరు. కుర్చీ మడతపెట్టిన డైలాగ్ను వాడడానికి దాన్ని చెప్పిన తాత పర్మిషన్ కూడా తీసుకున్నారని ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అంతేకాదు ఆయనకు తమన్ కొంత ఆర్థిక సహాయం కూడా చేశారట. తమన్ ఆయనకు సుమారు ₹1,00,000 వరకు ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. అంతేకాదు చిత్ర యూనిట్తో ఫోటోను తీసి గిఫ్ట్గా ఇచ్చారని కూడా అంటున్నారు. మొత్తానికి ఒక్క డైలాగ్తో స్టార్ అయిన తాత ఇప్పుడు ఇలా బంపర్ ఆఫర్ కొట్టేశాడు. ఇక గుంటూరు కారం మూవీని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఇందులో ప్రకాష్ రాజ్, జగపతి బాబు, జయరాం, రమ్యకృష్ణ సహా ఎంతోమంది సీనియర్ నటీనటులు కీలక పాత్రలో నటిస్తున్నారు. దమన్ దీనికి అద్భుతమైన సంగీతాన్ని ఇస్తున్నారు. ఈ సినిమా జనవరి 12న 2024 సంవత్సరం సంక్రాంతికి గ్రాండ్గా విడుదల కాబోతోంది. మొత్తానికి టీజర్, ట్రైలర్స్ ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు వచ్చే సినిమాలకు పెను వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సాంగ్స్ ప్రోమో కూడా పెను వైరల్ అవుతోంది.